కార్తీక పురాణము 10వ అధ్యాయము. అజామిళుని పూర్వజన్మ వృత్తాంతము. జనకుడు వశిష్ఠుల వారిని గాంచి ఇట్లు పలికెను. మునిశ్రేష్ఠ, ఈ అజామిళుడు ఎవరు? వాడి పూర్వజన్మం ఎటువంటిది? పూర్వజన్మలో జన్మించిన ఎట్టి పాపములు చేసి ఉండెను? ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన తర్వాత ఏమి జరుగును వివరించవలసిందిగా ప్రార్థించాను. అంతా ఆ మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్లు చెప్పదొడంగెను. జనక, అజామిళుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన తర్వాత యమకుంకరులు తమ ప్రభువు యమధర్మరాజు కడకేగి, ప్రభు తమ ఆజ్ఞ ప్రకారం అజామిళుని తీసుకుని వచ్చుచుండగా వెళ్ళగా అచ్చట విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామిళుని విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకుని పోయిరి. మేము చేయనది లేక చాలా విచారించుచు ఇటుల వచ్చినారమని భయకంపితులై విన్నవించుకొని, అవురా, ఎంత పని జరిగను? ఎన్నడూ ఇట్టి విధముగా జరిగి ఉండలేదే. దానికి బలమైన కారణం ఏదైనా ఉండవచ్చునని తన దివ్యదృష్టితో అజామిళుని పూర్వజన్మ వృత్తాంతము యముడు తెలుసుకొనెను. ఓహో, అది ఆ సంగతి అని అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసి ఉండెను. అందుకుగాను విష్ణుదూతలు వచ్చి వారిని తీసుకొని పోయిరి. తెలిసి కానీ తెలియక కానీ మృత్యు సమయమున హరినామస్మరణ ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును. కనుక అజామిళుడు వైకుంఠ ప్రాప్తి కలిగెను కదా అని యముడు విచారించెను. అజామిళుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశములో ఒకానొక శివాలయంలో అర్చకుడుగా ఉండెను. అతడు తన అపరూప అందము చేతను, సిరి సంపదల చేతను, బలము చేతను గర్విష్ఠి అయి వ్యభిచారి అయి శివారాధన చేయక శివాలయ యొక్క ధనమును అపహరించుచు శివుని విగ్రహము వద్ద ధూపదీప నైవేద్యమును పెట్టక దుష్ట సహవాసము మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండెడువాడు. ఒక్కొక్కప్పుడు శివాలయంలో పరమేశ్వరుని ఎదురుగా పాదములుంచి పరుండెడువాడు. ఇతనికి ఒక బీదబ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది. ఆమె కూడా అందమైనదొకటిచే భర్త చేయనది లేక చూసి చూడనట్లుండి భిక్షాటనకై ఊరూరా తిరుగుచూ ఏదో వేళ్లకు ఇంటికి వచ్చి కాలము గడుపుచుండేవాడు. ఒకనాడు పొరుగు ఊరికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యం కూరలు నెత్తిన పెట్టుకుని వచ్చి అలసిపోయి, నాకు ఈ రోజున ఆకలి మికుటముగా ఉన్నది, త్వరగా వంట చేసి పెట్టమని భార్యతో నన్నెను. అందులోకి ఆమె చేదరించుకొనుచు నిర్లక్ష్యంతో కాళ్ళు కడుగుకొనుచు నీళ్లు ఇవ్వక అతని వంక కన్నెత్తైనను చూడక తన వీటినిపైనే మనస్సు కలిగినదై తోలనాడుట వలన భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాధెను. అంతా ఆమె భర్త చేతికర్ర లాగుకొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేశాను. అతడు చేయనది లేక భార్యపై విసుగు జనించుట వలన ఇక ఇంటి ముఖము పట్టవలదని తెలిసి తలపోసి దేశాటనకు వెళ్ళిపోయాను. భర్త ఇంటి నుంచి వెళ్ళిపోయాను కదా అని సంతోషించి ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిన పోవుచుండాను. అతనిని పిలిచి, పోయి నీవు ఈ రాత్రి నాతో రతిక్రీడ సలుపుటకు రమ్మని కోరెను. అంతా ఆ చాకలి తల్లి, నీవు బ్రాహ్మణ పడితివి, నేను నీచ కులస్థుడను, చాకలివాడును, మీరే విధముగా పిలుచుట యుక్తము కాదు, నేనిట్టి పాపపు పనులు చేయజాలను అని బుద్ధి చెప్పి వెడలిపోయాను. ఆ చాకలివాని అమాయకత్వమునకు లోలోన నవ్వుకొని అటు నుంచి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని కడవకేగి తన కామవాంఛ తీర్చమని పరిపరి విధములా బ్రతిమలాడి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయమున ఇంటికొచ్చి, అయ్యో, నేనెంతటి పాపపు పని ఒడిగట్టి తిని అగ్ని సాక్షిగా పెళ్లాడిన భర్తను ఇంటి నుంచి వెడలుగొట్టి క్షణికమైన కామవాంఛకులోనై మహాపాప అపరాధము చేసి తిని అని పశ్చాత్తాపముంది ఒక కూలి వాణ్ణిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెదికి తీసుకురావాల్సిందిగా పంపెను. కొన్ని దినముల గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై బడి తన తప్పులను క్షమించమని ప్రార్థించాను. అప్పటి నుంచి మంచి నడవడికతో నడుచుకొనుచు భర్త అనురాగమునకు పాత్రురాలయ్యను. కొంతకాలమునకు శివార్చకునకు వ్యాధి సంక్రమించెను. దినదినము క్షీణించుచుండ మరణించెను. అతడు రౌరవాది నరక కూపములను బడి నానా బాధలు పడి మరలా నరజన్మమెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసి ఉండుట వలన 7 జన్మంబులు పాపములు నశించుట చేత అజామిళుడై పుట్టెను. తన అవసాన కాలమున నారాయణ అను శ్రీమన్నారాయణ స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను. బ్రాహ్మణుని భార్యయగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయాను. అనేక యాతనలను అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించగా ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశిని చూపించగా తండ్రి గండమొందని పుట్టిందని జ్యోతిష్కుడు చెప్పాను. ఆ శిశువును తీసుకొని పోయి అడవినందు వదిలిపెట్టాను. అంతలో ఒక విప్రుడు ఆ దారిని పోవుచు పిల్ల ఏడుపును విని జాలి కలిగి తీసుకుని పోయి తన ఇంట దాసీకిచ్చి పోషించమనెను. ఆ బాలికనే అజామిళుడు ప్రేమించను. వారి పూర్వజన్మ వృత్తాంతం ఇదియే అని విన్నవించెను. నిర్మలమైన మనస్సు చే శ్రీహరిని ధ్యానింపగా
దాన ధర్మములు చేయక శ్రీహరి కథలను ఆలకింపక ఎన్ని ఉపశాంతులు చేసుకున్నను పాపములు నశింపవు. కార్తీక మాస స్నాన ప్రభావము వలన ఎటువంటి వారైనను మోక్షము పొందగలరు. కాన కార్తీక మాసమందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారులు ఇహపర సుఖములను పొందెదరు.